ప్రతి సమస్యని మనం ప్రశ్నించాలి. ప్రతి సమస్య మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. అలాగే ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇవాళ మనం అనేక రకాలైన అంశాలు చూస్తున్నాం. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇప్పుడు ప్రజలు యజమానులుగా లేరు. వాస్తవానికి ప్రజలు కేవలం ఓటర్లుగా, లబ్ధిదారులుగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్ళకి బానిసలు అయిపోతారు. మించి ప్రజాస్వామ్యం మనకు కావాల్సిన లక్ష్యాలు నెరవేరు. దానికోసమని మనం ఈ విలువలు వేటి మీద అయితే దాడి జరుగుతూ ఉందో, లేకపోతే వేటి మీద ప్రమాదం వస్తూ ఉందో, వేటినైతే నీరసపరుస్తున్నారో, బలహీనపరుస్తున్నారో వాటన్నిటినీ మనం చర్చించాలి. వాటన్నిటినీ మనం ప్రశ్నించాలి. వాటన్నిటి మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేయాలి. దానికోసం ఈ సంస్థను కూడా ఏర్పాటు చేయడం. ఇక దీని మీద మనం మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యక్తులుగా మాట్లాడుతున్నారు, వ్యక్తులుగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు, వ్యక్తులుగా ప్రశ్నిస్తున్నారు. కానీ సరిపోదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులుగా మనం చేసేటువంటి ప్రయత్నం మంచిది, కానీ అది మాత్రమే సరిపోదు. అదొక సమూహం యొక్క భావజాలం కావాలి, అదొక సమూహం యొక్క అభిప్రాయం కావాలి. అంటే ప్రజాభిప్రాయమే రాజకీయాల్లో మార్పులకు కారణం అవుతుంది. ఎంత బలమైన ప్రజాభిప్రాయాన్ని మనం సమీకరించగలిగితే అంత త్వరితంగా రాజకీయ పరిణామాలు మారుతాయి. పార్టీలను మారచ్చు, లేకపోతే ఇలాంటి చేసేవాడు పార్టీలు ఓడిపోవచ్చు. ఎందుకంటే ప్రజాభిప్రాయం అనేది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాంటి ప్రజాభిప్రాయాన్ని సమీకరించడం, ఒక ఉద్యమంగా సమీకరించడం అనేది అవసరం. వ్యక్తులుగా కాకుండా మనం అందరం కలిసి ఒక ఉద్యమంగా మనం ఈ సమస్యల మీద ప్రజా చైతన్యాన్ని పెంపొందించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి మనం దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉన్నది. అందుకని అనేక పట్టణాల్లో మనం సంస్థలు ఏర్పాటు చేసాం. వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ఈ ప్రజా ఉద్యమానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం అర్థం చేసుకున్నాం. దాన్ని ప్రజా ఉద్యమం చేయడం ద్వారా మాత్రమే మనం ఈ విజయాలు సాధించగలుగుతాం. దానికోసం ఈ సంస్థ పనిచేస్తుంది. అందుకని ఇప్పటిదాకా వ్యక్తులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనందరం ఐక్యంగా ఒకే వేదిక మీద మనందరం కూడా ఒక ప్రజా ఉద్యమ నిర్మాణానికి సన్నద్ధం కావాలి. దానికోసం కృషి చేయాలి. ప్రత్యేకించి యువతరంలో, మహిళల్లో ఈ కార్యకలాపాలని విస్తృతపరచడానికి ఒక ప్రయత్నం చేయాలి. దానికి కావాల్సినటువంటి సంస్థాగతమైన ఏర్పాట్లు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి 18 పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం వచ్చింది. జూలై నెలలో మనం ప్రతి పట్టణంలోని కార్యక్రమానికి శ్రీకారం చూడదాం. దానికి కావాల్సిన చర్యలను తీసుకుందాం. మీ అందరికీ విజ్ఞప్తి చేయాలంటే, మిత్రులందరూ ఈ సంస్థలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మీరు ఈ సంస్థలోకి ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ తప్పనిసరిగా ఇందులో పాల్గొనండి. మనందరం కూడా కలిసి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఆ విలువల్ని పెంపొందిద్దాం. దాన్ని మీరు జరిగే దాడులను ప్రతిఘటిద్దాం. ఈ లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం. మీ అందరి సహకారాన్ని అర్థిస్తున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా ఇందులో జాయిన్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నేను మీ అందరికీ చాలా మంది పార్టిసిపేట్ చేసి దాదాపు 80 మంది పైన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. తర్వాత అధ్యక్షుల వారు శ్రీధర్ గారు మాట్లాడతారు. కడా శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ ఇంక నేను కొత్తగా చెప్పేది ఏం లేదు సార్. ఆల్రెడీ సార్ వినపడుతుందా నా వాయిస్? శ్రీధర్ గారిని అందరూ సభ్యులు ఉద్దేశించి రాజ్యాంగ పీఠిక అమల్లో జరుగుతున్న వైఫల్యాలు దాని మీద వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం అండి. చాలా మంచి కార్యక్రమం ఇది. నిజానికి 75-76 సంవత్సరాల నుంచి కూడా పీఠిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అది ఇంకా చదవాల్సిన అవసరం ఉంది, ఇంకా అర్థం కావాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే రోజు ప్రతిసారి మీ కార్యక్రమం, ఏ కార్యక్రమం, మీ కార్యక్రమమైనా నా కార్యక్రమమైనా అది పీఠికతో మొదలు పెట్టాలని నేను కోరుతున్నాను. ఆ పీఠిక ఎందుకు చదువుకోవాలంటే, మనము అది మన యొక్క రాజ్యాంగం మొత్తం చదవలేము ఒకటేసారి, వెంటగా చదవలేము. కానీ ఆ మొట్టమొదటి పేజీ, ఆ పేజీ అద్భుతమైన పేజీ. ఆ పేజీలో ఉన్న ఒక్కొక్క అక్షరం ఒక మంత్రాక్షరం లాగా ఉంటుంది. అది ఆ అక్షరాన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే మనకు పీఠిక అర్థమవుతుంది. పీఠిక ద్వారా మొత్తం భారత రాజ్యాంగం అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడం అనేది అత్యంత ప్రధానమైన అంశం అని నేను అనుకుంటాను.
కనుక మొత్తం పీఠికని ఒక్కోసారి మనం చదువుకోవాలి. ఒక్కోసారి ఈ కార్యక్రమం ఇవాళ మొదలైంది అనుకోండి, అది పీఠిక నుంచే మొదలు పెట్టాలి. ఎవరైనా మీరు ఇంకెవరైనా ఆ పీఠిక చదివితే బాగుంటుందని ఇప్పుడే నా మనవి. ఎవరైనా చదివితే బాగుంటుంది. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీ ఇష్టం, ఏ భాష అయినా పర్వాలేదు, మీరే మాట్లాడాలని ఎవరైనా ఒకరు. శరత్ గారు మీరు చదువుతారా పీఠిక? సార్ కొంచెం మిగతా మ్యూట్ లో ఉండండి. శరత్ గారు చెప్పండి ప్రసాద్ గారు. శ్రీనివాస్ గారు మీరు చదవండి పీఠిక సార్. మీరే చదవండి. భారత ప్రజలమైన మనం భారతదేశాన్ని సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య అందరూ మ్యూట్ లో ఉండండి. అందరు మ్యూట్ చేసుకోండి సార్. వర్మ గారు చదువుతున్నారు, అందరు నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి. వర్మ గారు చదవండి. భారత ప్రజలమైన మనం మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మాణం చేసేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన, మత విశ్వాసాన్ని, ఆరాధన స్వేచ్ఛను, అవకాశాల కోసం మనం తీసుకోవాలి. హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని, నాకు కొంచెం ఏమైందంటే ఇది పెద్ద చేస్తే కనపడుతుంది, జాతి ఐక్యత, సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనము సమర్పించుకున్నాము. ఇది నిజంగా దీన్ని ఒక్కొక్క అక్షరాన్ని మనము పేల్చుకున్నాం. ఒక్కొక్కటి పేల్చుకుని, ఒక్కొక్కటి రాసుకుని, ఒక్కొక్కటి ఒకదానికి చేర్పుతూ ఒక అద్భుతమైన ఒక ఏమనాలి, నేను భారత గీత అంటానండి. భగవద్గీత అంటే మనకు తెలుసు, చాలా గొప్పది, అందరికీ తెలుసు. భగవద్గీత అనేది సెక్యులర్ భగవద్గీత. అందులో మొత్తం అందరికీ కనపడే, అందరికీ అవసరమైన అంశాలు అందులో ఉంటాయి. అట్లాగే మన భారతదేశానికి సంబంధించి మనం ఇప్పుడు ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత నుంచి, అంటే 1950 నుంచి మనం ఈ పీఠికని ఒక మంత్రంలాగా, ఒక భారత గీతం లాగా మనం ఆలోచించుకోవాలంటే మీకు ఒక ఉత్సాహం వస్తుంది దాంట్లో అని నేను అనుకుంటున్నాను. నాకు నిజంగా ఇట్లా చదువుతూ ఉంటేనే నాకు ఆ అర్థం వస్తూ ఉంటుంది. నాకు నిజానికి ఎన్నిసార్లు నేను చదివినా చూసి అర్థమైపోయినప్పటికీ, అర్థమైనట్టు అనిపించినా కూడా చాలా అనిపిస్తుంది నాకు. కానీ మనం అక్కడితో ఆగడానికి వీల్లేదు. ముందు చదివి అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు ఇది ఆచరణ జరుగుతుంది. ఇప్పుడు ఆచరణకి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఒకవేళ మనమే ఆచరణకు సిద్ధంగా లేకపోతే రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగం గురించిన స్వరూపం ఏ విధంగా మారుతుంది అనే ఒక భయం, ఆందోళన కలిగే పరిస్థితి ఉన్నప్పుడు
మనం ఏం ఆలోచిద్దాం, దేని గురించి మనము చర్చ చేసుకుందాం అని మనము చూడాలి. నిజంగా మనం అంతా ఒక్కొక్క ప్రశ్న గురించి మనము ఎదురుగా అడిగి, ఒక ప్రశ్నలాగా అడిగి దాని జవాబులు వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇందులో మొట్టమొదటి అక్షరం అండి. ప్రతి అక్షరం చాలా ఇంపార్టెంట్ అక్షరం అని నాకు అనిపిస్తుంది. భారత ప్రజలమైన మనము అనేది ముఖ్యమైన పదం. మనం అంటే ఎవరండి? 1950లో ఉన్న జనాల, లేకపోతే ఇప్పుడు 2023లో ఉన్న జనమా, లేకపోతే ఇప్పుడే పుట్టిన వాళ్ళు, రాబోయే పుట్టిన వాళ్ళు, పెరుగుతున్న వాళ్ళు, ఇంతకుముందు నాలాగా వృద్ధులైన వాళ్ళు, 70 దాటిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఉన్నప్పుడు, అంతకుముందు 1950లో ఎవరూ పుట్టని వాళ్ళు ఇప్పుడున్నారు. దాదాపుగా వాళ్ళందరూ అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగా ఆయుష్ బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వారికి నమస్కారం. అయితే అటువంటి వాళ్ళందరితో పాటు ఇప్పుడు వచ్చిన ఒక తరం, మరో తరం, ఈ తరం, ఆ తరం, రాబోయే తరం కూడా మనం అందరం కలిపితేనే మనం అవుతున్నాం. ఈ అద్భుతమైన పదం మనము అనేది. మనము అనే ఈ పదాన్నే మనము చాలాసేపు అర్థం చేసుకుంటే తప్ప మనకి ఇదేమిటి, మనము అంటే ఏమిటి, ఎవరు ఈ మనమంలో? మనము అంటే ఎవరు? నేనా, నువ్వా? అందులో వీళ్ళు ఉంటారా? ఓటర్లు ఉంటారా? ఈ దేశంలో వాళ్ళందరూ ఉంటారా? లేకపోతే ఏ ఊరు వాళ్ళు ఉంటారు ఇక్కడ? ఏ వంశం వాళ్ళు ఉంటారు? ఏ కులం వాళ్ళు ఉంటారు? ఏ మతం వాళ్ళు ఉంటారండి ఇందులో అనే ఒక ప్రశ్న అది. అంటే అందరూ ఉంటారంటే మరి ఎంత ఆనందంగా ఉంటుందండి వినడానికి. అందరూ ఉంటారు. వండర్ఫుల్ అండి. అచ్చా, అందరూలో ఇంకొక మాట ఉందండి, ఒక విచిత్రమైన పదం ఉంది అందులో. అదేమిటంటే ప్రజలము అంటాం. ప్రజలము అంటే ఏంటండి? ప్రజలము అంటే మనము ఇది ఓటు వచ్చిన వాళ్ళ అంటే 18 years దాకా రాకపోతే మరి వాడు మనిషినా కదా? వాడిని ఏమంటావు నువ్వు? వాడు ఇంకా ఓటర్ కాలే. ఓటరుగా కాని వాడి మనిషి కూడా మనిషే. వాడే ప్రజ. వాడిలో ఒక యువ ప్రజ ఉన్నాడు అందులో. ఆ ప్రజకి మనం ఆ ప్రజకి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఆ ప్రజ గురించి ఆలోచన చేయాలి. ఏ ప్రజ? ప్రజలమైన మనము. ఎంత పదం అండి, అద్భుతమైన పదం అండి. ఇప్పుడు ప్రజలమైన మనం అని మన భారతదేశాన్ని, భారతతో మొదలుపెట్టి మళ్ళీ మన భారతదేశాన్ని 2 సార్లు భారత అని అంటున్నాం మనం. మరి 2 సార్లు ఎందుకు అంటున్నాం? నిజానికి ఒక్కొక్క మంత్రం లాంటి ఒక్కొక్క పదం అక్షరంలో మనం ఒక భారత అనే మాట 2 సార్లు చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కంటిన్యూ కాదు, లేకపోతే కంటిన్యూ కాదు. అక్కడి నుంచి వస్తుంది అన్నమాట ఆ పదం. అక్కడ మనము అనే ప్రజలం అనే మనంలో ఇంకొక 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలో ఉన్న ఒక 2 పదాలు మనం ఆలోచించుకోవాలి. అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. అది ఏమిటంటే 1901లో ఏముంటుంది అందులో? ఏముంటుంది? స్వేచ్ఛ, రచనా స్వేచ్ఛ, మాట స్వేచ్ఛ, మాట్లాడుకునే హక్కు. ఈ మాట్లాడుకునే హక్కు ఎవరికి ఉందండి? సిటిజన్స్ కి మాత్రమే ఉంది. అది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మనం ఏమంటున్నాం? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. కానీ ఎక్కడ 1901కి వచ్చేసరికి మీరు ఏమంటున్నారు? ఇప్పుడు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అంటే సిటిజన్స్ అయిపోతున్నాం మనం. సిటిజన్స్ కావాలంటున్నాం మనం అక్కడికి. అంటే సిటిజన్ కాని వాడు వచ్చి ప్రశ్నిస్తే మీరేం చేస్తారు? ఆ ప్రశ్నించవద్దా అనే ఒక చాలా బేసిక్ ప్రశ్న వచ్చేస్తుంది అక్కడ. సరే, అక్కడి నుంచి మనం ఇంకో ఆర్టికల్కి పోదాం. అక్కడేమో ఆర్టికల్ 24కి ఆర్టికల్ 14 చూడండి, ఆర్టికల్ 21 చూడండి. ఈ 2 ఆర్టికల్స్ ఏముంటుందంటే పీపుల్స్ అంటాడు, వి ది పీపుల్ అంటాడు. అండ్ మన అందరికీ అనే మాట అంటాడు. సమానత అందరికీ ఉండాలి అనేది. చూడండి, అందరికీ సమానతకి ఈ సిటిజన్షిప్ కి మధ్య ఎంత తేడా ఉందండి. ఈ 2 పదాలని మనం అర్థం చేసుకోకపోతే మీకు ఈ పీఠిక కూడా అర్థం కాదు. ఈ పీఠిక నుంచి ఒక ఉదాహరణ, ఈ 21 ఇటు 19(1)A, ఈ 2లో ఉన్న తేడాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటే, నేను ఇప్పుడు ఆర్టీఐ ముందు చాలా పని చేశాను దాంట్లో. నేను ఆర్టీఐ అప్పుడు రాసిన దశలో కూడా మేము ఏ అక్షరం ఉండాలి, అక్కడ ఏ అక్షరం ఉండాలని అడుగుతున్నాం. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా అక్కడ కూడా ఈ సమాచార
సమాచారం ఇక్కడ వస్తుందండి, ఎవరికి వస్తుందండి ఇది అంటే సిటిజన్ అంటున్నాడు. సిటిజన్ అనే మళ్ళీ మధ్యలో ఒక చోట వీధి పీపుల్ అంటాడు ఎక్కడో. మరి ఇది సిటిజనా లేకపోతే అందరికి ఇవ్వాలా ఇది? ఇప్పుడు వేరే దేశం నుంచి వస్తాడు ఒక ఆయన, వేరే దేశం నుంచి ఒక క్వశ్చన్ ఏదో అడుగుతాడు, ఒక సమాచారం అడుగుతాడు. ఆ సమాచారం అడిగితే మీరు అదే అమెరికా నుంచి అడుగుతున్నాడు కనుక నేను ఇవ్వను అంటావా? ఇది ఈ ప్రశ్నలు నేను చాలాసార్లు నేను ఈ ట్రయల్లో నేను విన్నాను. నేను ఈ క్వశ్చన్స్ వచ్చి నేను నిజంగా అప్పుడు కానీ నేను ఆలోచన చేయగలిసిన అవసరం వచ్చేసింది. అరే అవును కదూ, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ సిటిజన్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ఇండియా, బట్ ఏ సిటిజన్ ఫ్రమ్ అమెరికా, సిటిజన్ ఫ్రమ్ చైనా ఎవరో మనవాడు అయ్యి ఉండి ఫోన్ చేసి ఏదో నాకు అడుగుతూ ఉంటే, ఆ అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అధికారం నీకు ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు లేదంటావా? ఇవ్వనంటావా? సో హూ ఇస్ అ సిటిజన్ ఇక్కడ? ఏ సిటిజన్ అంటే జనం అందరూ వస్తున్నారు. నీకు ఎట్లయితే పీఠికలో ప్రజలం మనం అని ఎట్లయితే అంటున్నామో అక్కడ ఆర్టీఐలో కూడా వాడే వస్తాడు. నేను చాలాసార్లు చూపించాను. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనం అని ఉన్న చూడండి, పీపుల్ అన్నాం, పీపుల్ అని ఉంది. ఇక్కడ చూడండి సిటిజన్ ఉంది, చూడండి సిటిజన్ ఉందని ప్రత్యేకంగా తీసి చెప్పాను నేను వాళ్ళకి. ఒక్కొక్క అక్షరం ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ చెప్పలేను, కానీ ప్రత్యక్షంగా చెప్పాను నేను వాళ్ళకి, చూపించి చెప్పాను ఇక్కడ ఉన్నాడు అని. మా కొలీగ్స్ ఉన్నారు అక్కడ, ఎవరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత కమిషనర్స్ ఉన్నారు. ఆ కమిషనర్స్ మీటింగ్ లో నేను అడిగాను, నేను చెప్పాను వాళ్ళందరికీ. ప్రతి ఏడాదికి ఒక మీటింగ్ పెట్టుకుంటారు కదా, అందరం పెట్టుకుంటాం, అందులో మాట్లాడుతున్నాం. చెప్పాను నేను ఇక్కడ వాట్ ఈస్ దట్, వేర్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సిటిజన్ అండ్ పీపుల్ అని అడిగాను. అక్కడి నుంచి మొదలైంది. కనుక ఇప్పుడు మనకు పీఠికలో ఉన్న అక్షరాలు ఆర్టీఐలో కూడా ఉన్నప్పుడు, ఈ రెండు మనకు కలిసి ఉన్నప్పుడు ఈ పీఠికకి ఉన్న దానికి ఏమైనా తేడా ఉందా అనే ఆలోచన మనం చేసుకుంటే తప్ప ఇంత లోతుగా మనం ఆలోచించాలి. ఇంత అవగాహన అనేది ఇంత లోతుగా ఉండాలి. ఇంత అవగాహన ఉంటేనే మనకి ఈ పీఠిక అనే ఒక పదం ఇంకా మీకు రాలేదే. ఇంకా నేను ఆ పీఠిక రెండో పాఠాల్లోకి నేను ఇంకా రాలే పదంలోకి. ఒక్కొక్క పదంలో ఇంత పదం ఉన్నప్పుడు, ఇంత బలం ఉన్నప్పుడు మనకేం తెలుసు, మనం ఏం తెలుసు అని అనుకుంటున్నాం ఈనాడు. నిజంగా ఇదేనా మేము తెలుసుకున్నది అనే ఒక అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే అక్కడ మనం ఇక మళ్ళీ మేమంటున్నాం, సార్వభౌములం అంటున్నాం. ఎస్, మనదే, ఈ దేశం మనదే కనుక నేనే ఒక రాజుని, నేనే ఒక చక్రవర్తిని అనే ఒక గౌరవం, ఒక గర్వం ఉంటుంది ఇందులో సార్వభౌమంలో. ఇక సామ్యవాదం అందులో లేదు, తర్వాత వచ్చింది, తర్వాత తీసేశారు, ఇందులో పెడతాం, ఇదివరకు ఇచ్చాం కనుక ఇప్పుడు తీసేస్తాం అంటే ఇట్లా అంటూ ఉంటే, నిజానికి 42వ సవరణలో 2 పదాలు, ఒక మంచి పదాలు దాంట్లో ఉన్నాయి. ఇవే 2 పదాలు అంటే అద్భుతమైన పదాలు ఈ రెండే. మిగతా అన్ని తప్పులు ఉన్నాయి అందులో. నువ్వేమో ఆ తప్పుల గురించి మాట్లాడుకుంటూ వదలకుండా, దాన్ని పట్టించుకోకుండా ఈ పనికొచ్చే 2 పదాలను వద్దనుకుంటే ఇది ఏ విధమైన ఆలోచన ఇది? తర్వాత అంబేద్కర్ రాసినప్పటి రాజ్యాంగంలో, 1950లో ఉన్న రాజ్యాంగంలో అప్పుడు ఉన్న ప్రతి అక్షరంలో నీకు సామ్యవాదం ఉంటూనే ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 14 ఉంది, సామ్యవాదం ఉందా లేదా అందులో? అందరూ సమానం అని అంటున్నావా లేదా? సమానం అన్న చోటు నుంచే సామ్యవాదం వచ్చేసింది. అందరికీ అవగాహన ఉండాలి. ఏమన్నా మనం ఇప్పుడు ఆరాధన స్వేచ్ఛ ఉండాలి. అందరికీ ఏముండాలి? మనకి లౌకిక లక్షణాలు ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, గణతంత్రం ఉండాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ సమానత కాదా? ఈ సమానత ఉన్నప్పుడు సామ్యవాదం కాదా అది? ఇక లౌకికం నువ్వు అడిగినా అడగకపోయినా లౌకికమే. లౌకికం 42లోనే ఉంది, తర్వాత నుంచి అంతకుముందు లేనే లేదు అంటే ఇక ఇంత అజ్ఞానం అనడానికి నేను ఇంక నేనేం చెప్పాలి చెప్పండి దీనికి? ఈ అజ్ఞానంలోంచి బయటికి రావాలి. అక్షరాజ్ఞానం ఇది అక్షరమైన జ్ఞానం. ఇది అంతకు ముందున్న మామూలు జ్ఞానం కన్నా ముందు ఇప్పుడు మార్చిన తర్వాత కూడా అక్షర జ్ఞానం మనకు రావాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంది అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ మనం ఏమంటున్నాం? గణతంత్ర రాజ్యం ఇది. ఎవరో ఒక రాజుగారు వచ్చి నిలబడి, ఇప్పుడు నేను రాజుని అయిపోతున్నాను, రేపటి నుంచి నా వల్లనే నేను నడుపుతాను, మొత్తం ప్రభుత్వం నేను నడుపుతాను, అందరూ ఎవరు ఉండరు, ఏ పార్టీ వాళ్ళు ఉండరు, నా పార్టీ ఉంటుంది
అసలు ప్రతిపక్షం ఉండనే ఉండదు. ఎందుకండి ప్రతిపక్షం? దాన్ని మనం చీర్చేస్తాం అనుకుంటున్నాం. అదే జరుగుతున్నది ఇప్పుడు ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి పార్టీలో మన ఎవరో రాశారు, తెలుగుదేశంలో కూడా చీలిక వచ్చే అవకాశం ఉందండి అని ఎవరో రాశారు. అంటే నువ్వు అన్ని చీలిక చేసుకుంటూ చీలిక పీలికలుగా మార్చేసిన తర్వాత నువ్వు ఇక ప్రతిపక్షం ఎక్కడ ఉంటుందండి? ప్రతిపక్షమే లేని దశ తయారు చేసుకున్న తర్వాత మనము అనేలో మన లౌకికం లోపల మన వాళ్ళు ఈ కులాల వాళ్ళు, ఆ మతాల వాళ్ళు ఉండాలా ఉండవద్దా? ఇది ప్రశ్న అండి. మనకు ఇదివరకు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఈ 1950కి ముందే మొత్తం మనకు ఇది ట్రయల్ ఉండేది. మనకు విచారణలు ఉన్నాయి, కేసుల విచారణ ఉన్నది, కేసు విచారణ, క్రిమినల్ విచారణలు ఉన్నాయి. అందులో మీరు ఇది చెప్పాలంటే ప్రమాణం చేయాలి. ఏమని ప్రమాణం చేయాలండి? మనం భగవద్గీత ముందు ప్రమాణం చేసేవాడు. జ్ఞాపకం ఉందా మీకు? సినిమాలో కనపడుతున్నాయి, ఇప్పుడు నిజంగా లేవు, ఎవరు మర్చిపోయిన అందరూ. అది ఎక్కడ ఉందండి మరి ఆ భగవద్గీతలో? మరి భగవద్గీతను చదవని వాడు, తెలియని వాడు ఉంటే వాడి సంగతి ఏంటండి? వాడికి మనం ఏమంటారంటాము, బైబిల్ అన్నాం. ఇట్లా అందరి మతాల యొక్క అవసరం ఏది ఉంటే అది ప్రమాణం తీసుకోమని అడుగుతూ వస్తున్నాం మనం. ప్రమాణం అక్కడి నుంచి వచ్చింది కదా. ఆ ప్రమాణం అంటే ఒట్టు. ఏం ఒట్టు అండి? ఏం ఒట్టు తీసుకుంటున్నారండి మీరు? మేము కమిట్ అయి ఉంటాం అనేది మనం ఒట్టు చేస్తున్నాం. ప్రమాణం అంటే అది. అసలు ప్రమాణం కనుక లేకపోతే ఒకడు ఎంపీఏ కాడు, ఒకడు ఎమ్మెల్యే కూడా కాడు, ఒకడు మినిస్టర్ కాదు, ఒకడు స్పీకర్ కాడు. ప్రమాణం లేకుండా అసలు నడవదండి. మీ రాజ్యాంగమే నడవదు. మరి ఎందుకు చేస్తున్నామండి ప్రమాణం అందరితో? ఒకచోట దేవుడి పేరు మీద అంటున్నాం, మనం పరమాత్ముడి పేరుతో అంటున్నాం. ఇంకో చోట ఏమంటున్నాం? పరమాత్మ అంటే నీకు డౌట్ ఉంది కనుక, మరి పరమాత్మ అంటే నీకు డౌట్ ఉంటుంది కనుక ఆత్మ సాక్షిగా ఆత్మసాక్షి అంటే ఉన్నాడా నీకు? ఆత్మ ఎక్కడ ఉన్నాడు నీకు? నాకు ఆ మధ్యలో ఒక ఆర్టీఐ క్వశ్చన్ వచ్చిందండి, విచిత్రమైన ఆర్టీఐ క్వశ్చన్. ఏమిటంటే, సార్ మీరు మీ ప్రమాణంలో ఉంది కదా, రాజ్యాంగంలోనే ప్రమాణం ఉంది కదా, ప్రమాణంలో దేవుడి స్వరూపంగా దేవుడి దేవుడి సాక్షిగా అంటున్నావు కదా, అది అంటే ఏంటండి అది? దేవుడు అంటే ఎవరండి? చూపించండి ముందు దేవుడు ఎవడు అంటున్నాడు ఆయన. నాయన ఇప్పుడు ఏం చెప్పేది నేను అనుకొని అప్పుడు ట్రయల్ దాంట్లో మాది ఆన్లైన్ వస్తూ ఉంటుంది. ఆన్లైన్ వస్తున్నప్పుడు ఆయన పిలిపించాను నేను. ఆయన ఎక్కడో ఉంటాడు, ఏదో జిల్లాలో ఉంటాడు. ఆ జిల్లా నుంచి మేము కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయినాక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సార్ చూపించండి సార్ నాకు దేవుడు ఎక్కడో అంటాడు. అంటే ఈయన అడిగిన వాడు ఎవరంటే ఇట్లా కాషాయ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు, బొట్లు పెట్టుకుని నాలాగా ఆయన కూడా బొట్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు నేనేమన్నాను, మరి నువ్వే చెప్పాలి కదా, నాకు తెలియదు దేవుడు అంటే. నేనేదో బొట్టు పెట్టుకున్నా సరే, కానీ నువ్వు చెప్పు దేవుడు ఎవరు అని చెప్పాను అంటే, వాళ్ళు ఆయన దగ్గర ఆశ్చర్యకరమైన క్వశ్చన్ ఏంటంటే ఎవరికి దగ్గర జవాబు లేదు. కనుక నేను అన్నాను, ఎక్కడైతే దేవుడు అనే నీకు డౌట్ ఏదైనా ఉంటే దాని దాని తర్వాత ఏమని చెప్తున్నావు? ఆత్మసాక్షి అని చెప్తున్నాను. ఆత్మసాక్షి చెప్పనంటే నీ ముళ్ళేమైంది దాంట్లో? కమిట్మెంట్ తో చెప్తానంటున్నాను. కమిట్మెంట్ అని ఇందులో స్పష్టంగా ఉన్న తర్వాత వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని చెప్తే, ఆ ఆర్టీఐ కింద మనం జవాబు కూడా ఇచ్చాం. ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రశ్నకు జవాబు ఇచ్చే అవకాశం నాకు కూడా వచ్చింది. కానీ అంతకుముందు దీనికి ఏం జవాబు ఇచ్చేది అనే డౌట్ లో ఉన్నా నేను. కానీ ఆ జవాబు దొరికింది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ జవాబు? ఈ ప్రమాణంలో వచ్చింది. ఈ ప్రమాణం ఎక్కడుందండి? రాజ్యాంగంలో ఉంది. ఈ రాజ్యాంగంలో ఎవరు రాశారు? ఈ దేవుడి గురించి రాసింది ఎవరండి? అంబేద్కర్ కూడా ఒప్పుకున్నాడు దీన్ని. కానీ దేవుడి ముందుగా అని ఈ పీఠికలో రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పవిత్ర దీక్షలో వచ్చింది. ఈ దీక్ష అంటే ఏంటండి? దీక్ష అంటే యజ్ఞం చేయాలా, లేకపోతే ఇంకేదైనా చేయాలి? దీక్ష అంటే పొద్దునే కళ్ళు మూసుకొని కూర్చోవాలా? ఏమంటావు దానికి? అవన్నిటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వేమంటున్నావు అంటే లౌకికం అంటున్నాం, ప్రజాస్వామ్యం అంటున్నాం, ఇక్కడ గణతంత్రం అంటున్నాం. అందరూ ఇందులో ఉంటారు, అందరూ ఉంటున్నారు ఇందులో అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఇవన్నీ అర్థం చేసుకుంటూ వస్తుంది. తర్వాత ఏమైంది? ఇప్పుడు దేశ పౌరులమందరము అంటున్నాడు. ఇక్కడి దాకా ప్రజలు అంటున్న ఈ పీఠికలో ఇక్కడికి వచ్చేసరికి మన దేశ పౌరులందరికీ అంటున్నాం. అక్కడ ఏమంటున్నాం మనం? సామాజికంగా ఇస్తాం, ఆర్థికంగా ఇస్తాం,
రాజకీయంగా ఇస్తా ఉంటున్నాం. ఏమిటవి? అవన్నీ ఏమిటి? న్యాయాల్ని అన్న నేను ఒక్కటే ఒక్క పదం నేను మార్చిన. నేను రాసుకున్న నా ఉన్న పుస్తకంలో నేను నానా తంటాలు ఆలోచన చేసి ఎంతో కష్టపడి న్యాయాన్ని అనలే, న్యాయాల్ని అన్నాను. లాకి గుడి నా వత్తు. న్యాయాల్ని అన్నప్పుడు మీకు రకరకాల న్యాయాలు వస్తాయి. ఏ న్యాయం? సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అని చెప్తున్నాను. అంటే ఇన్ని రకాల న్యాయం గురించి మనం ఇందులో అడుగుతున్నాం అనుకో. ఏ న్యాయం మీ దగ్గర ఉంది? ఇప్పుడు మీరు సుప్రీంకోర్టులో న్యాయం గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే మన చిన్న కోర్టులో వచ్చిన న్యాయం గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావా? సామాజిక న్యాయం అనగానే నీకు ఇక్కడ మళ్ళీ సామ్యవాది రాలేదా? సామ్యవాదంతో పాటు మళ్ళీ లౌకికం రాలేదా? ఇంకా ఎందుకు మీకు ఇన్ని అనుమానాలు? ఎందుకు? అందుకే ఒక్క ఈ పీఠిక మీద ఉన్న మనం దీని ఏమనాలి, దీని ద్వేషం ఏమనాలి, భాష్యం చెప్పాలి. భాష్యం అంటే ఒక ప్రముఖ ప్రవచన లాగా చెప్పాలి. అట్లా ఉంది ఇందులో, అంత గొప్ప పదం ఉంది ఇందులో. మరి ఆ పదం గురించి మరి వీళ్ళందరూ 3-4 వాళ్ళంతా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. భగవద్గీత గురించి మాట్లాడుతారు. మరి భారత గీత గురించి ఎవరు మాట్లాడలేదండి? ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఇది. అట్లా ఉంది మన పరిస్థితి. మీరు మధ్యలో ఏవో ప్రశ్నలు అడుగుతున్నానని ఆ ప్రశ్నలు మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోతా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాల్లో దీని తర్వాత ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్తే, ఆ 10 నిమిషాలు మీరని క్వశ్చన్ చేశారనుకోండి, నేను ఇంకా కొత్త విషయాలు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయాలు నేను చెప్తున్నాను, కానీ మీరు అడిగిన ప్రశ్నలు కూడా నేను వినే అవకాశం నాకు అప్పుడు వస్తుంది. దయచేసి చూడండి. ఇంకొక మాట చెప్తాను. ఆలోచన ఏమండి, ఇప్పుడు భావ ప్రకటన ఉంది. భావ ప్రకటన లోపల ఆలోచన ఉంటుంది. లోపల ఆలోచన మనసులో ఉంది, పైకి రాదది. మరి దాని సంగతి ఏంటి? అది కూడా ఇందులో ప్రస్తావన ఉంది. ఆలోచన తర్వాత భావ ప్రకటన. మీరు చెప్పండి, కొంత ఆలోచన చేసిన తర్వాత కదా నేనేమో మాట్లాడాను. బోల్డంత ప్రిపేర్ అయినా నేను మీకు చెప్పడం కోసం, ఇదంతా మాట్లాడడం కోసం. ఎందుకంటే సరిగా మాట్లాడగలను లేదు అని కొంచెం అనుమానం ఉండడం వల్ల ప్రిపేర్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం మేము. ఈ ప్రిపరేషన్లో ఏమొచ్చింది? మనము అదే ఆలోచన అంటే లోపల ఉండే ఆలోచన, అది మెదడులో ఉండే ఆలోచన. మెదడు ఉంటే అందులో ఉన్న ఆలోచన గురించి నేను మాట్లాడుతూ ఉంటే భావ ప్రకటన అప్పుడు వస్తుంది. ఆ భావ ప్రకటనలో ఏమొస్తుంది? నేను ఇట్లా బొట్టు పెట్టుకుంటా, మళ్ళీ నాది మత విశ్వాసం ఉంటుంది, మత విశ్వాసం వచ్చింది. మీకు కూడా ఇంకేదో మత విశ్వాసం, మీరు పొద్దున్న రాత్రి ఏదైనా పూజ చేసుకోవచ్చు, రాత్రి చేసుకోవచ్చు, ఏదో ఒక క్రైస్తవం గురించి మాట్లాడతారు, ఇంకేదైనా మాట్లాడుకోవచ్చు. ఎవరు వద్దని అనడం ఎవరిని. కానీ మత విశ్వాస ఆరాధనా స్వేచ్ఛ. ఆరాధన అండి. ఎట్లా ఆరాధన చేస్తే? నేను ఊరికే కూర్చొని ఇదంతా ఇట్లా బాగుంటుంది, ఈ దేశం బాగుంటుందని నేను ఆశపడుతున్నాను, ఈ అక్షం బాగుండాలని, ప్రపంచం చాలా బాగుండాలని కోరుతున్నాను, ఇవాళ వాన జరగాలి, వానలు కురవాలని అంటే ఇదే ఆరాధన. ఈ ఆరాధన చేసుకునే హక్కు నీకుందని చెప్తున్నాడు. స్వేచ్ఛ అంటే అది. ఏ స్వేచ్ఛ? ఇది మళ్ళీ మీకు ఆ స్వేచ్ఛలో ఉన్న 3-4 పదాలు చెప్తా. ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మత విశ్వాస స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ. ఏంటండి ఎంత అద్భుతంగా ఉంది ఈ స్వేచ్ఛ! ఈ స్వేచ్ఛ మీకు ఉందా? ఈ స్వేచ్ఛ ఉందో లేదో అని మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. థింకింగ్ అంటే, ఆలోచన అంటే ఇదే. నువ్వేం చెప్పకు, మాట్లాడకు, కానీ ఆలోచన చేయి. మననం చేయండి. మననం చేస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది, పీఠిక గురించి తెలుస్తుంది, ఇంకా విషయాలు కూడా తెలుస్తాయి. ఇక అక్కడి నుంచి సమానత్వం మాట్లాడుతారు. సమానత్వం ఆర్టికల్ 14 ఏముందండి? దేర్ షెల్ బి ఈక్వాలిటీ. షెల్ బి అని రాసుకోండి మేడం, ఫ్రెండ్స్, మిత్రులారా. ఏమంటున్నాం ఇక్కడ? హక్కు అంటున్నాం. హక్కు ఇవాళ ప్రతి చోట హక్కు ఉన్నదా లేదా? ప్రతి చోట లేదండి హక్కు. ఇంకో చోట ఏమంటున్నాము? ఇలా చేయడానికి వీలు కల్పిస్తున్నాము మీకు. ఎనేబుల్ యూ టు డూ సో అండ్ సో థింగ్ అంటున్నానే కానీ హక్కు అని మీ దగ్గర ఎక్కడ ఉందండి? కొన్ని చోట్ల ఉంది. ఎక్కడ ఉందండి అది? మళ్ళీ 21లో వస్తుంది. 21లో వచ్చినప్పుడు 21A వచ్చింది ఈ మధ్య. 21A అంటే ఏంటండి? 21A అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? 21లో జీవించే హక్కు అంటే తిండే లేకపోతే నాకు రాత్రి తిండి లేదు, బతకడానికి తిండి లేదు నాకు, ఈ తిండి ఎవరిస్తారు నాకు?
ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎక్కడుంది నాకు ఈ సమానత ఎక్కడుంది ఇక్కడ? బతికించే ఏమంటారు హక్కు, ఈ హక్కు అంటున్నాం కదా, ఎక్కడుంది ఈ హక్కు? అక్కడి నుంచి వచ్చింది. మనము ఇది రకరకాల ఇది 2009 నాడు వచ్చింది. ఈ 19 ఇయర్ తర్వాత 21 తర్వాత 21A వచ్చేసింది మనకి. అంటే ఒక్కొక్క అక్షరాన్ని మనం చేల్చుకుంటూ అమెండ్మెంట్ చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటే వచ్చిన పదాలు ఇవన్నీ. మీ ముందర ఉన్న పదాలు ఇవి. వీటిని సమానత్వం అంటున్నాం. ఈ తర్వాత మళ్ళీ చివరికి ఏమంటున్నావు? హోదా. నేను ఏ హోదాలో ఉన్నానండి? నేను నువ్వు ఇప్పుడు నాకు ఆర్టీఏలో మళ్ళీ ఒక పోలిక చెప్తాను నీకు. ఆర్టీఏలో అంటే ఫ్రమ్ ఏమంటారు, దారిన పోయే ప్రతివాడు అడుగుతున్నాడు ఇన్ఫర్మేషన్ గురించి. దారిన పోయేవాడు అంటే ఎవడండి? వాడు మనిషినా కదా? దారిన పోయేవాడు మనిషి. మరి వాడు అడగవచ్చు కదా, అడుగుతున్నాడు కదా. దారిన పోయేవాడంతా అడుగుతాడా? ఇది మిస్యూజ్ అవుతోంది అని ఇప్పుడు అంటున్నా. అందరికి చూస్తున్నాను. అందులో మనని బొద్దింకతో పోలిక చేశారు. ఒక మహానుభావుడు బొద్దింక ఆట అంటే నేను జిల్ల పురుగు అంట. నాకు ఇక్కడ తెలంగాణలో జిల్ల పురుగు అంట. అంటే నేను జిల్ల పురుగునా? ఆర్టీఐ అడిగినందుకు జిల్ల పురుగా? నేను క్వశ్చన్ చేస్తే ఆర్టీఐలో నేను అడిగితే నేను ఏమన్నా బొద్దింకనా? ఏంటంటే ఎంత అసలు ఈ ఆలోచన ఎట్లొచ్చిందని ఈయనకి, అది నా ప్రశ్న. నువ్వు ఇట్లా అన్నందుకు వెనక్కిపోయినావు. పెద్దవారికి సిజే గారు చాలా గొప్పవారు, చాలా సంతోషం, నమస్కారం, నాకేం ప్రాబ్లం లేదు. మీరు వెంటనే వెనక్కిపోయారు కనుక ఐ డోంట్ హ్యావ్ వెరీ ప్రాబ్లం. కానీ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇది నా క్వశ్చన్. పైకి ఎట్లా వచ్చింది ఈ మాట? భావ ప్రకటన ఎట్లా వచ్చింది? ఈ పనికిరాని భావ ప్రకటన ఎట్లొచ్చింది నీకు? పనికి రావాల్సిన ఆలోచన రావాలి కదా. ఆ ఆలోచన రావాలని నాకు రాలేదని చాలా బాధ కలుగుతున్నా నేను. అక్కడ హోదా వచ్చింది నాకు, అక్కడ అవకాశం వచ్చింది నాకు. ఈ అవకాశం రావాలి, ఆ హోదా రావాలి. అప్పుడు కానీ నాకు సమానత్వం అని వస్తుంది. అటుకాల ఆర్టికల్ 14 అక్కడి నుంచి వస్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ 21 వస్తుంది. అన్ని వస్తాయి ఇక్కడ. అక్కడి నుంచి మనము ఈ సమానత్వాన్ని సాధించడానికి వ్యక్తి గౌరవాన్ని అంటున్నాము. వ్యక్తి గౌరవం అంటే పర్సనల్, ఒక ఆత్మగౌరవం అన్నాం చూడండి, ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం కావాలంటున్నాడు. అక్కడికి ఐక్యత ఇదంతగా అంటూ సౌభ్రాతృత్వం అంటున్నాం. సౌభ్రాతృత్వం అనేది చాలా గొప్ప పదం. అన్నల తమ్ముళ్ళ లాగా ఉండాలి అంటున్నాం. అన్నల తమ్ముళ్ళ లాగా ఉంటున్నారా? ఉండాలా? ఉండగలరా? అసలు ఏమైనా అన్నదమ్ములు సక్రమంగా ఉన్నారా? కోర్టుకు పోవట్లేదా? అదేమిటి పంచుకోవడానికి, ఆ పంచుకోవడం కోసం కొట్టుకు చూస్తున్నామే. మరి ఎక్కడుంది సౌభ్రాతృత్వం? అక్కడి నుంచి వస్తుంది సౌభ్రాతృత్వం. అవన్నీ నేర్చుకుని దాని గురించి రాసుకుని చివరికి ఒక మాట రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నాము? మనం స్వీకరించి, ఈ రాజ్యాంగం ఎవరిచ్చారంటే మనం ఇచ్చాం. ఎవరికి ఏంటి? మనకే ఇచ్చుకున్నాం. మనం రాసింది మనకి ఇచ్చుకోవడం ఏంటండి? అంటే పక్కవాడు మనకిస్తే పంప మునిగిపోతుందండి. ఒక ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చిందనుకో, ఒక ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిందనుకో, అది తీసేసుకుంటుంది వాపసు. ఎప్పుడైతే ఒకరికి ఇచ్చే వస్తువు అయితే వాడే తీసేసుకుంటాడు కదా. కనుక ఒకడు ఇచ్చేది కాదు, ఒకడు తీసుకునేది కాదు. అది మన స్వేచ్ఛ, అది మనది అనే స్వేచ్ఛకి ఎక్కడ అర్థం వస్తుంది అనమాట. అది స్వేచ్ఛ. అది ఏమనుకున్నాం మళ్ళీ దాన్ని మామూలుగా అంటే కుదరదు కనుక దాన్ని లాలో పెట్టేసేయాలను. లా అంటే విచ్ లా అంటే శాసనీకరణ, ఆమోదించడం, ఇవన్నీ అంటాం. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకు సమర్పించుకుంటున్నాం అనే పదం అండి ఇందులో. ఎంత అద్భుతమైన పదం అండి ఇది, ఎంత అద్భుతమైన పీఠిక అండి ఇది. ఈ పీఠిక గురించి ఆలోచించడానికి నేను ఇంత పుస్తకం రాస్తే, ఈ పీఠిక మీదనే ఇంత బుక్ రాస్తావా ఎట్లా నువ్వు అని అంటే నేనేం చెప్పండి నాకు. దీనికి చెప్పేది ఏం లేదు. ఇంత చెప్తేనే నీకు రాజ్యాంగం మొత్తం తెలుస్తుంది అని చెప్తున్నాను నేను. ఇది చూడండి బ్రదర్ అని చెప్పడానికి చెప్తున్నా. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది, అన్ని భాషల్లో ఉంది, చదువుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నా ముందరున్న క్వశ్చన్, మీ ముందరున్న క్వశ్చన్ కొద్దిసేపు నాకు టైం ఉందా? ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు, ఒక 5 minutes. ఓకే సార్ మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. మనం వీధి పీపుల్ అనే దగ్గర ఓటర్స్ అన్నప్పుడు ఏమవుతున్నాం? 18 సంవత్సరాల వయస్సు ఉంటే అన్నాం. లిమిటేషన్ వచ్చేసింది. తర్వాత ఆరాధన కాదు, ఆధార్ ఉండాలి. ఆధార్ లేకపోతే రేషన్ ఉండదు.
రేషన్ లేకపోతే అది దొరకదు, ఇది లేకపోతే అది లేదు, మన గ్యాస్ కూడా రాదు, గ్యాస్ కూడా మీరు ఇవ్వరే ఆధార్ లేకపోతే. ఒకవేళ నేను ఆధార్ నన్ను డినై చేస్తే నా పరిస్థితి ఏంటండి? చాలా మందిని డినై చేశారు, చాలా మందిని డినై చేశారు. అదే ఆధార్ తీసేశారు. మరి ఇప్పుడు నాకు ఆధార్ పోయిందండి, నాకు కావాలి అని అడిగితే నేను ఎక్కడికి పోవాలి? పిల్లు వేసుకోవాలన్నమాట, రిట్ పిటిషన్ వేసుకోవాలా? ఆ రిట్ పిటిషన్ అన్నిటితో లేదు, నిజానికి చాలా మందికి ఇచ్చారు, 90% ఇచ్చారు. కానీ నేనంటే 10%కి లేకపోయినా, 5% కూడా లేకపోయినా, ఆధార్ లేకపోయినా వాడు ఎట్లా బతుకుతాడనేది నా ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పాస్పోర్ట్ లేకపోతే నువ్వు సిటిజన్వా? నువ్వు ఒకసారి నీకు సిటిజన్ అనే ఇది డెసిగ్నేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? నేను అఫ్ కోర్స్ నేను ఎక్కడికి పోలేదు అనుకోండి, ఏ దేశానికి పోలేదు అనుకోండి, నాకు పాస్పోర్ట్ లేదనుకోండి, అందులో సిటిజన్ అని ఉంది, రాలేదు అందులో, అప్పుడు నేనేం చేయాలండి? నేను సిటిజనా కాదా? దిస్ ఈస్ ది క్వశ్చన్ అండి. సిటిజన్ నుంచి బయటికి పోయిన తర్వాత, సిటిజన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాడు సిటిజన్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం దసరా, కొన్ని ఎన్ఆర్ఐ వాళ్ళకి మనం కొన్ని ఇక్కడ ఇస్తాం, హైదరాబాద్లో ఇస్తాం, వరంగల్లో ఇస్తాం, విజయవాడలో ఇస్తాం. ఏమిటండి వాళ్ళకి చేయడం ఏంటి అంటే, మన వాళ్ళే ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళే, ఇక్కడ పుట్టిన వాళ్ళే, పెరిగిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇక్కడ వస్తా మన దేశం కోసం వస్తానంటే నువ్వు వద్దంటావా? వాడు సిటిజన్షిప్ కాదని గెట్అవుట్ అంటావా? సిటిజన్షిప్ ఆఫ్ అమెరికా కనుక యు ఆర్ నాట్ మై సిటిజన్ అంటావా? ప్రజలోకి రావా అక్కడికి? దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ క్వశ్చన్స్ అండి వస్తుంటాయి, ప్రతి చోట వస్తాయండి. ఇక్కడ ఈ పౌరసత్వాన్ని నేను విత్డ్రా చేసేస్తే, పౌరసత్వ నిరాకరించేస్తూ ఉంటే, నువ్వు సిటిజన్షిప్ నే నువ్వు తీసేసుకుంటూ ఉంటే నా పరిస్థితి చెప్పండి. ఆ సిటిజన్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఓటు హక్కు ఎక్కడిచ్చా? మొత్తం ఆ చరిత్ర మీకు తెలుసు, నాకు తెలుసు. ఓటు ఎట్లా వచ్చింది? అందరికీ ఓటు వచ్చిందని ఎంత గొప్ప విషయం అండి. 1950 నాడు, ఇంకా అప్పటికే ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నో దేశాలలో అందరికీ ఓటు లేదు, అందరికీ సమానమైన ఓటు లేదు. మన 1950లో ఉందండి. ఎంత అద్భుతమైన రాజ్యాంగం ఉండదు, అద్భుతం కదా. మరి దాన్ని మెచ్చుకోవాలనేది నాకు అర్థం కావట్లేదండి. అంత గొప్ప పదం అది. అక్కడ వచ్చిందే నీకు పౌరసత్వం దానికి ముందు నీకు ఓటు వచ్చిందే. ఓటు వచ్చిన తర్వాత పౌరసత్వం నాకు ఇవ్వరా? ఓటింగ్ వచ్చిన తర్వాత పౌరసత్వం నాకెందుకు ఇవ్వరు? దిస్ ఈస్ ది క్వశ్చన్ బిఫోర్ యూ అండ్ యూ హావ్ టు ఆస్క్ ఫర్ దట్ క్వశ్చన్. అప్పుడు నేను ఏమనాలి? ఇప్పుడు పౌరసత్వం లేదండి, ఓటున్నంత మాత్రాన మీరు పౌరుడివి కాదు. మీకు పాస్పోర్ట్ ఉన్నా మీకు పౌరసత్వం ఉన్నట్టు కాదు. పౌరసత్వం నిరూపించడానికి ఏ విధంగా చేయాలి అనేది హెచ్ఎం చెప్తాడు. హెచ్ఎం అంటే హోమ్ మినిస్టర్ చెప్తాడు. హోమ్ మినిస్టర్ తర్వాత గవర్నమెంట్ చెప్తుంది. ఆ గవర్నమెంట్ నీకు చెప్పేదాకా నువ్వు పౌరుడివి కాదు, అందరిదాకా నువ్వు ఓటుడివి కాదు, ఓటుగాలేని వాడు కాదు. ఇప్పుడు నాకేం ఒక మాట ఏమనిపించిందంటే, ఈ మధ్యలో మాట్లాడుతూ ఓటేశ్వరరావు రాలేదు. కోటేశ్వరరావు అంటే వాడు మనిషి ఓటే లేకపోతే ఓటేశ్వరు ఎట్లా అవుతాడు? వాడు కోటేశ్వరు ఎట్లా అవుతాడు? ఓటేశ్వరుడు కావాలి వాడు. నేను అందుకే భారత గీతం అంటున్నాను. భారత గీతంలో కోటేశ్వరరావు కాదు, ఓటేశ్వరరావు కావాలి మనకి. ఆ ఓటు కావాలి నాకు. ఆ ఓటు వస్తుందా రాదా? ఎవరు ఆధారం లేకపోతే నేనేమైపోతాను? రేషన్ లేకపోతే నేనేమైపోతాను? ఒక గ్యాస్ రాకపోతే నేనేం చేయాలి? నాకు ఇక్కడ దీంట్లో ఏమవుతున్నదంటే, పౌరసత్వాన్ని నిరాకరణ చేయడం వల్ల నాకు రాబోయే ప్రాబ్లం ఏమిటంటే, ఎందుకు వస్తున్నా అంటే, 1 కోటి మందిని ఓట్లు నువ్వు తీసేస్తున్నావు. అక్కడ 1 కోటి మందిలో 10,000 మళ్ళీ ఇచ్చుంటావు, 1,00,000 మందిని తీసుంటావు, 10 లక్షల మంది తీసుంటావు. మరి మిగతా 9 కోట్ల మంది సంగతి ఏంటంటే, మిగతా అదేమిటి 25 కోట్ల మంది, 90 లక్షల జనాల ఓటు సంగతి ఏంటండి? ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అంటలేను. మన వాళ్ళంతా మిగతా మిత్రులు అవన్నీ వివరంగా చెప్తారు. కానీ నేను అడుగుతున్నాను, నువ్వు ఒక కోటి ఓటర్ల ఓటింగ్ అధికారం నువ్వు తీసేసిన తర్వాత ఏం జరుగుతుందో నేను అడుగుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దిస్? నేను ఓటు కాదు అని నువ్వు అన్నావు, డిక్లేర్ చేసావు. పోయింది ఆ రోజు. నేను 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు వేస్తానో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియదు. అసలు ఇంకా రాబోయే ఎన్నికలు ఉంటాయా లేదా కూడా తెలియదు. అవన్నీ పక్కన పెట్టండి. పక్కన పెట్టి నేనేం అడుగుతున్నానంటే, నేను ఓటర్నా
కాదా అనడానికి నేను ఏ రుజువు చేసుకుంటే నన్ను ఒప్పుకుంటాం. అక్కడ మీకు ఏ ప్రశ్న వచ్చింది? ఎన్పిఆర్ వచ్చింది. ఎన్పిఆర్ నుంచి ఎన్ఆర్సి వచ్చింది. ఎన్ఆర్సికి వెనక సిఏఏ వచ్చింది. సిఏఏ 6 సంవత్సరాల క్రితం తయారు చేసి పెట్టారు ఈ చట్టం. ఇంకా అమలు చేయట్లేదు, భయపడుతున్నారు అమలు చేయడానికి. ఈలోగా ఏం చేస్తున్నారు? ఓట్లు తీసేస్తున్నారు, పౌరసత్వం తీసేస్తున్నారు. ఒకవేళ నా పౌరసత్వము, ఓటు పదవి, ఓటు అధికారము పోయిందనుకోండి, నేను ఎక్కడ ఉండాలండి? చెప్పండి, ఎక్కడ ఉండాలి? నేను ఏదో కారణం మీద నా ఓటింగ్ తీసి పడేస్తూ ఉంటే, వేర్ ఇస్ దట్ ఐ హ్యావ్ టు గో ఈస్ ది క్వశ్చన్ బిఫోర్ యూ. కనుక నేనేమనాలే, మన వీధి పీపుల్ కాదు, ప్రజలమనే మనం కాదు, మనము పౌరులం అనే మాట, పౌరులమో కాదో అనే మాట ఒక డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటే, ఒక అనుమానం చేస్తుంటే అనుమాన పౌరుడు అయిపోతుంది. నేను అనడలేదు ఈ మాట, ఇది చట్టం సిఏఏలో ఉంది. ఆ మాట సిఏఏ చట్టంలో ఉంది, నేను మాట్లాడటం లేదు. ఏమన్నా డి అట, వాడు డి ఓటర్ అట, డి సిటిజన్ అట. ఈ డి డాష్ సిటిజన్ అంటే ఏంటండి? డౌట్ఫుల్ సిటిజన్. ఎక్కడదండి ఈ డౌట్ఫుల్ సిటిజన్? ఎక్కడి నుంచి వస్తుందండి ఈ డౌట్ ఎట్లా క్లియర్ చేస్తారు? ఇప్పుడు నేను ఓ రోజు మా నాన్న అడిగితే, అవునా నేను అప్పుడు వరుసగా ఓటేసేవాడిని, నేను డెఫినెట్ గా నేను ఓటేస్తారా నేను కూడా అంటే, నేను మా నాన్న చూసి నేను కూడా ఓటేస్తా. నువ్వు ఓటేస్తే సరిపోదండి, నిన్న ఓటు వేసినంత సరిపోదు. ఇప్పుడు నీకు ఓటు ఉందా లేదా అని చెప్పడానికి నీకు ఇంత ఫారం తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, సర్ SIR చూడండి, ఇందులో ఆ సర్లో వస్తాడు, వాడు అడుగుతాడు నేను 50 ప్రశ్నలు ఉంటాయి. ఆ 50 ప్రశ్నలు నువ్వు జవాబు ఇవ్వకపోతే నువ్వు ఓటర్ కాదు, నువ్వు ఓటర్ కాకపోతే సిటిజన్ కాదు, సిటిజన్ కాకపోతే మనిషివి కాదు, మనిషి కాకపోతే రేషన్ లేదు, రేషన్ లేకపోతే నువ్వు మనిషివి కాదు, బతకవు, చచ్చిపోవాలి. ఎక్కడ చచ్చిపోవాలి సార్? వేర్ టు ఐ డై? వేర్ డు ఐ బి దేర్ టు డై ఆర్ టు లీవ్ ఆర్ నాట్? అప్పుడు డిటెన్షన్ సెంటర్ తయారు చేశారండి. డిటెన్షన్ సెంటర్ సిఏఏ కింద. డిటెన్షన్ సెంటర్లో ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పుడు మామూలుగా ఒక శిక్ష ఏదైనా తప్పు చేస్తే, ఆ తప్పు చేస్తే 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుకో. 15 సంవత్సరాలు నేను విడుదలై ఇంటికి వస్తా కదా. నేను ఇంటికి వచ్చి మీతో మంచిగా మాట్లాడుకుని మళ్ళీ కొంచెం కలిసి కూర్చొని అవును నేను ఓటేస్తాను మళ్ళీ అనే అవకాశం నాకు ఉంది కదా. ఒకవేళ నేను ఓటరే కాదనకపోతే, నాకు ఏమీ కాకపోతే, నేను డి సిటిజన్ అయిపోతే, డి సిటిజనైజేషన్ అంటున్నాను దీన్ని, డిఈ సిటిజనైజేషన్. ఈ కొత్త డి సిటిజనైజేషన్ అనే ఒక కొత్త పదం మన దేశంలోకి వస్తే, నేను ఏ రాజ్యాంగం గురించి నేను మాట్లాడను, ఏ పీఠిక గురించి నేను మాట్లాడను, ఇక ఈవీఎం గురించి నేను మాట్లాడాను. 4000 ఈవీఎంలు తగలబెట్టేశారు. అంటే ఒక్కొక్క ఈవీఎంలో ఎన్ని ఉంటాయండి? 1 ఓటు 2 ఓటు కాదు, ఒక నియోజకవర్గంలోని ఉన్న ఓట్లు వేశారో లేదో వేసిందే, అది వేసిన ఓట్లు అవి కరెక్ట్ గా ఓటు చేశారా, తక్కువ ఓటు చేశారా పక్కన పెట్టండి. ఆ ఓట్లు జరిగిన ప్రూఫ్ ఉన్నదంతా నేను తగలబెడుతూ ఉంటే వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ అండి? దట్ ఈస్ మై రియల్లీ ఐఎమ్ టోటలీ డౌట్ఫుల్. ఎంత బాగుంది నేను వింటూ ఉంటే, బీజాక్షరాలు అని నేను చదువుకుంటున్నానే, మరి ఈ అక్షరాల సంగతి ఏంటి? ఈ ఒక్కొక్క అక్షరం సంగతి ఏమిటి? ఇట్లా ఎక్కడి నా ఓటు ఎప్పుడు వస్తుంది? ఈ ఓటు మందికి నాకు ఎక్కడి నుంచి ఓటు వస్తుంది? ఇవన్నీ ఒకవేళ నేను ఓటర్ కూడా కాకపోతే, సిటిజన్ కూడా కాకపోతే, రాజ్యాంగం ఎక్కడ ఉంది? రాజ్యాంగం ఎక్కడ పోతే నేను ఏ దేశానికి పోవాలి? ఇదండి ప్రశ్న, నా ప్రశ్న, భయానకమైన ప్రశ్న. ఇక ఎవరు ఒక పాయింట్, 2 చిన్న పాయింట్స్ చెప్పేసి ముగిస్తా. ఏంటంటే, ఒకటి, మనకు ఒక చట్టం, ఒక రాజ్యాంగం ఒక జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఎలక్షన్ కమిషన్ ఎట్లా సెలెక్ట్ చేయాలి అనే దాంట్లో అది జడ్జిమెంట్ వచ్చింది. చాలా మంచి జడ్జిమెంట్ అది, నిజంగా ఐ లైక్ ఇట్. ఆ మధ్య అప్పుడప్పుడు మంచి జడ్జిమెంట్స్ వస్తుంటాయి. అటువంటి జడ్జిమెంట్ లో ఇదొకటి. ఆ జడ్జిమెంట్ లో ఏముంది? ఒక పిఎం గారు, ఆ పిఎం గారు పక్కన
క్యాబినెట్ మినిస్టర్, ఆ తర్వాత ఒక అపోజిషన్ లీడర్తో పాటు ఒక ఆయన సిజిఐ కూడా ఉండాలి అన్నారు. అంటే నలుగురండి ఉండాలి. ఈ నలుగురు ఉంటే ఏమవుతుందంటే మనకి ఒక సమానత ఉంటుంది రెండిట్లో. ఎవరు, ఒక మినిస్టర్ గారు, ఒక పిఎం గారు ఉంటారు. ఇటు పక్కన అపోజిషన్ లీడర్ మిత్రుడు ఉంటాడు, సిజిఐ అనే న్యాయ వ్యవస్థ ప్రతినిధి వస్తాడు. ఈ నలుగురు ఉంటే చాలా బాగుంటుంది అని ఎవరంటారు, నేను అనడం లేదండి. జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే జస్ట్ 2 months 2 days లోనో 1 month లోనో, డేట్ ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, చూడండి మీరు, రాసుకోండి, మీరు దీంట్లో దొరుకుతుంది. అక్కడ మీరు ఏం చేస్తున్నారు, అండి మీరు చట్టాన్ని మార్చేశారు. ఏమని మార్చేశారు, సిజేఐని తీసేశారు. సిజేఐ అంటే ఆ సిజేఐ అని కాదు, ఈ చట్టంలో సిజేఐ లేడు ఇప్పుడు. అంటే ఎవరు నిర్ణయిస్తారండి అంటే పిఎం గారు, ఈ మన మినిస్టర్ గారు, అపోజిషన్ లీడర్. ఒకవేళ అపోజిషన్ లీడర్ కూడా వీళ్ళతో కలిసి ఉన్నారనుకో, మనకి గతి ఏంటండి. నిజంగా అపోజిషన్ కలిసిపోతున్నారు, ఇప్పుడు అందరూ కలిసిపోతున్నారు. అంటే ఆయన ఒక పేరుతో నేను చెప్పట్లే, అపోజిషన్ లో చీలిక జరుగుతుంది. ఆ చీలికల్లోంచి వచ్చిన వాడు ఇటు అవుతాడు, అటువాడు ఎన్డీఏ అవుతాడు, ఎన్డీఏ లేని వాడు ఇంకెక్కడో ఉంటాడు. ఇవన్నీ రకరకాలుగా వచ్చినప్పుడు ఎట్లనన్నా చేసి మేము 2/3 తీసుకురావాలి. 2/3 మెజారిటీ తీసుకొస్తే రాజ్యసభలో కూడా మేము ఇదైపోతామని అంటాం. కానీ ఇందులో ఈ చట్టంలో కొత్త చట్టం చెప్పా కదా మీకు, ఈ చట్టంతో ఇంకో చట్టం చేశారండి, ఇంకో చిన్న చట్టం. ఏం చట్టం అంటే, ఇప్పుడు కమిషనర్